జస్ట్ అలా గంజాయిని ఒక స్మోక్ అలా గనక పీలిస్తేనట మన ఉమ్మిలో వారం రోజుల పాటు అది అలానే ఉంటుందట. ఉమ్మిలో వారం రోజులు ఉండిద్దట. నువ్వు ఎంత పళ్ళు కొడుక్కున్నా, నువ్వు ఎంత బ్రష్ పెట్టి బాగా తోమేసినా గంజాయి ఎసెన్స్ మన లాలాజలంలో 7 రోజులు ఉండిద్దట. అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి, ఎంత పవర్ఫుల్లో చూడండి. ఇప్పుడు అలా తాగేస్తాడు కదా పొగని, అలా తాగేసినప్పుడు ఆ పొగ బుర్రలోకి ఎక్కింది కదా, బుర్రలోకి ఎక్కాలి మరి పొగ. ఆ బుర్రకి ఎక్కిన తర్వాత వెంట్రుకల్లోకి వెళ్ళింది కదా. ఒక వెంట్రుకల్లోకి వెళ్ళిన తర్వాత 3 నెలల పాటు వెంట్రుకల్లో ఉంటుందట దాని సారం. 3 నెలలు 90 రోజుల అంటే మన వెంట్రుకల్లో ఒక్కసారి గంజాయిలా తాగల బయటకు వదిలితే దాని పవర్, దాని సారం 3 నెలల పాటు జుట్టు మీదే ఉంటుందట. వారం రోజుల పాటు మనం పోసే పాస్లో అలానే ఉండిపోయిద్దట. 4 రోజుల పాటు మన బ్లడ్ లో అలా ఉండిపోద్దట. 2 సంవత్సరాల పాటు మన లంగులో అలా ఉండిపోద్దట. అంత భయంకరమైన విషయం, అంత భయంకరమైన విషయం. అంత మత్తు ఎంత మత్తు అంటే చావు అనే ఆ మత్తులోకి తీసుకెళ్లిపోయేంత మత్తు. అవసరమా మరి మనకదే? అంత మత్తు అవసరం ఈ రోజు మానవుడికి? నీకెందుకు అంత మత్తు ఎందుకు కావాలి చెప్పు? నీకు దేవుడిచ్చిన 33.5 ఏళ్ల మత్తు సరిపోదా బిడ్డ? పగలంతా ఏం చేస్తున్నా, ఏం సాధిస్తున్నా, అసలు ఉన్న వయసే సరిపోవట్లేదే, లక్ష్యాన్ని చేరుకోవటానికి ఉన్న సంవత్సర కాలాలే మనకి సరిపోవట్లేదని ప్రవక్తలు బాధపడ్డారే. నువ్వు ఉన్న సంవత్సరాన్ని ఎంత గాలికి వదిలేస్తున్నా జీవితాన్ని. కొంతమంది అంతేనండి, కుర్రోళ్ళు పొద్దున టిఫిన్ చేస్తారు, అమ్మా బాబులు పని చేస్తారు కదా పాపం. వీడు ఏమి రూపాయి పని చేయడు, నాన్న ఏ మూటలు మోసే పని చేస్తాడు, నాన్న ఏదో తాపి పని చేస్తాడు, చేపల పని చేస్తాడు, ఇంటికి వస్తాడు శుభ్రంగా నానబెట్టిన కూడు తింటాడు, కంచంలో కూడు తింటాడు. వీడి కూడు కాదు అది, వీడు సంపాదించినాడు దీన్ని. తింటాడు, ఫోన్ తీసుకుంటాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు, ఆటో కనపడితే ఆటోకి ఎక్కుతాడు, బండి కనపడితే బండికి ఎక్కుతాడు, వీధిలో ఏ బండ కనపడితే ఆ బండ మీదకి వెళ్తాడు, కూర్చుంటాడు, పాటలు వింటాడు, ఎవరితో మాట్లాడతాడు, చాటింగ్లు చేస్తాడు, వీడియోలు చూస్తాడు, ఫన్నులు చేసుకుంటాడు, నవ్వుకుంటాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. పశువు మేలు అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. చిన్న పశువులు వాటి తిండి అవే సంపాదించుకుంటాయి తెలుసా అండి మీకు? ఒక పక్షి ఎంతకాలం తెలుసా అమ్మ మీద ఆధారపడేది? కేవలం 3 నెలలేనట. ఒక పక్షి తల్లి మీద 3 నెలలే ఆధారపడి, తర్వాత దాని వేట అది, దాని ఎలా కూడా సంపాదించుకునింది. కానీ మనిషి 25 ఏళ్ళు అమ్మా నాన్నల మీద పడి బతుకుతున్నాడు. 25 ఏళ్ళు. అప్పటికి నాన్న చెప్తానే ఉంటది, రే నా వయసు అయిపోతుందిరా, 60 ఏళ్ళు దగ్గర పడ్డాయిరా, నా వల్ల కావట్లేదురా, నీ పని చేయలేకపోతున్నాను రా. అమ్మో పక్క మూల పడిపోయి ఉంటుంది, చేసి మోకాలు నొప్పులు అరిగిపోయి ఉంటాయి తల్లికి. అయినా వీడికి మనస్తే ఎంత ఉంటుందో. ఆ ఫోను మత్తు జీవితం మొత్తం దీనికోసం ధారపోసేస్తున్నాడు మానవుడు. ఎటువైపు వెళ్ళిపోతున్నాడు చెప్పండి?